ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఎక్స్ ఆర్మీ అండ్ కరెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్న మధు గారు మనతో ఉన్నారు. వీరితో ఫ్లైట్ క్రాష్ ఏదైతే ఉందో దాని గురించి డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకున్నాం. హలో అండి మధు గారు. నమస్తే మధు గారు. మనకి ఇది చాలా విషాదకరమైన ఇన్సిడెంట్. బ్యాక్ టు బ్యాక్ మనం ఏదో ఫేస్ చేస్తూనే ఉన్నాం. వన్స్ మన పుల్వామా అటాక్ జరిగింది, తర్వాత మళ్ళీ స్టాంప్డ్ కేసెస్ అని చెప్పి లైక్ మనం ఏది ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాం. ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది అసలు తెలియట్లేదు. ఫ్లైట్ క్రాష్ మనకి టేక్ ఆఫ్ అయినా కొంచెం సేపట్లోనే క్రాష్ అవ్వడం అనేది చాలా బిగ్ థింగ్. అసలు ఒక ప్రాణమే మనకు చాలా వాల్యుబుల్. అందులో సమ్ హండ్రెడ్స్ ఆఫ్ మనకి లైఫ్స్ అనేవి పోయాయి. 242. సో దీని గురించి మీరు మాకు కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఇస్ వెరీ సాడ్. ఓకే, యావత్ దేశం కూడా వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించవలసినటువంటి రోజు. ఎట్ ద సేమ్ టైం ఇది మనం మానవ తప్పిదంగా, లేదంటే ఒక టెక్నికల్ ఇష్యూగా, యాక్ట్ ఆఫ్ గాడ్గా, ఇలా రకరకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఎవరిదైనా శైలిలో వాళ్ళ పరిభాషలో వాళ్ళు చెప్పుకుంటూ వెళ్తుంటారు. బట్ ఆ ప్రాణాలు ఎనికైతే మనం తేలేము. ఎందుకంటే మేబీ సమ్వన్ వేర్ వాళ్ళ పేరెంట్స్ పిల్లల్ని చూడడానికి వెళ్తుండొచ్చు, లేదంటే పిల్లల పేరెంట్స్ దగ్గరకు వస్తుండొచ్చు, జాబ్ ఆర్ వెకేషన్స్ ఏదో ఒకటి ఉండొచ్చు. అసలు ప్రతి లైఫ్ మనకి వాల్యుబుల్. ఇది జరగడం అనేది చాలా డిజాస్టర్ థింగ్. ఈ రోజు యావత్ దేశంలో ఒక చిన్న ఏజ్ జరిగినా కూడా, ఒక చిన్న పసిపిల్లాడు ఒక రీజన్స్ లేకుండా చనిపోయినా కూడా మనందరం స్పందించేటువంటి దేశం మనది. కరెక్ట్. సో అలాంటి మానవీయ కోణంలో మనం చూసుకున్నట్టయితే 242 అనేది చాలా పెద్ద సంఖ్యలో చనిపోవడం అనమాట. ఓకే, సో నేనేమంటానంటే కీర్తి గారు, ఇన్ ద టెక్నికల్ ఆస్పెక్ట్ ద DGCA అండ్ ఇట్స్ ఇన్వెస్టిగేషన్ టీమ్ విల్ రివీల్ వాట్ హ్యాపెండ్ అనేది. కానీ జరిగిన దానికి మనం గట్టిగా నిల్చోవాలి తప్పకుండా. ఇలాంటివి జరగకుండా మళ్ళీ చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పట్ల ఉంది. నేను ఏమి అనుకుంటున్నానంటే, నా ఒక వ్యూ ప్రకారం, నా యొక్క ఎనాలిసిస్ ప్రకారం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ చేసిన మిస్టేక్ అయి ఉండొచ్చు, లేదా బంచ్ ఆఫ్ పక్షులు వచ్చి ఇంజన్కి తగలడం వల్ల మీరు ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ చూసే ఉంటారు. సో అదొక సెంట్రల్ కాన్సెప్ట్ ఫోర్స్ తో నడుస్తుంది కంప్లీట్ గా. సో అది ఎలా అంటే ఓపెన్ ఇంజన్, అది మన మెకానికల్ ఇంజన్ లాగా కాదు. అది కంప్లీట్ గా ఏవియేషన్ ఇంజన్స్ అన్ని కూడా డిఫరెంట్ గా ఉంటాయి. వాటి డిజైన్ డిఫరెంట్ గా ఉంటుంది. అప్పుడే అది అంత పవర్ తోటి పైకి లేచి అంత పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ ని పుష్ చేయడానికి దే మేడ్ లైక్ ఇట్. కరెక్ట్. సో ఈ పక్షుల వల్ల కూడా జరిగి ఉండొచ్చు, ATC మిస్టేక్ వల్ల జరిగి ఉండొచ్చు. అదే కాకుండా ఫ్లైట్ ఆఫ్టర్ ల్యాండ్ అండ్ బిఫోర్ టేకింగ్ ఆఫ్ కొన్ని చెకింగ్స్ ఉంటాయి. కరెక్ట్. లేయర్ల వైజ్ గా చెకింగ్ ఉంటాయి. ఏవియేషన్ టీమ్ చెక్ చేస్తుంది, పైలట్ అండ్ కో పైలట్ చెక్ చేస్తారు. ఓకే, అందులో ఫ్యూల్ గేజ్ కాంచి మొదలు పెట్టుకొని ఇంజన్ ఫంక్షనింగ్ ఎలా ఉంది, ఇంజన్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది, బిఫోర్ టేకింగ్ ఆఫ్ ఎనీ ఫ్లైట్ డెఫినెట్లీ రన్వే మీద చెక్ చేయడం జరుగుతుంది. ఇదంతా ఒక ప్రోటోకాల్ ఆబ్వియస్ గా, అండ్ దే ఫాలో ఇట్ ఆబ్వియస్లీ. అంటే ఇక్కడ వినింది ఏంటంటే, వెన్ పైలట్ ఆల్రెడీ ఇన్స్ట్రక్టెడ్, లైక్ హీ సెడ్ దట్, అంటే ATC వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాడు లైక్ ఇంజిన్ ఈస్ హ్యావింగ్ సమ్ ప్రాబ్లమ్, అందుకే అది లైక్ 1:10 కి బయలుదేరాల్సిన ఫ్లైట్ 1:40 వరకు వెయిట్ చేసి దెన్ దట్ టేక్ ఆఫ్ అనేది జరిగింది అని అంటున్నారు. ATC మరి అదేమి రెక్టిఫై చేయకుండా ఎందుకు ఆ సిగ్నల్స్ అనేది త్రో చేయడం వల్ల ఇదంతా జరిగింది అంటారు. ఇక్కడ ATC తప్ప లేకపోతే పైలట్ తప్ప? అది ఇన్వెస్టిగేషన్ లో మనకు తప్పకుండా తెలుస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే, ఒకటి మీరు అన్నట్టు, అండ్ ఏదైతే మనకు వినిపిస్తుందో ATC తప్పే అని మనం అనుకుంటే, ఓకే, ఇంజన్ బ్లో అవ్వడం అనేది ఒక ఇంజన్ దానికి మనం రిమార్క్ చెప్పుకోవచ్చు. నాట్ ది బోత్ ఇంజన్స్. సి దిస్ ఇస్ వాట్, ఏ ఇంజన్ కి ఆ ఇంజన్ సపరేట్ గా నడుస్తుంది.
ఓకే. ఓకేనా ఓకేనా, ఇది మనకు తెలియాలి ఫస్ట్. సో ఇన్ దిస్ కేస్ బోత్ ఇంజన్స్ వేర్ ఎఫెక్టెడ్. యా ఎగ్జాక్ట్లీ బ్రో, బోత్ ఇంజన్స్ ఫెయిల్డ్. ఒకేసారి అవి ఫెయిల్ అవ్వడము, మనం ఆ విజువల్ చూసినట్లయితే అంటే డైవ్ పొజిషన్ లో ఉంది కంప్లీట్ గా. ఈవెన్ క్రాఫ్ట్ కూడా ఓకే, అది డైవ్ పొజిషన్ అంటే ఇలా వచ్చేసింది పూర్తిగా. సో డైవ్ పొజిషన్ కి వచ్చింది అంటే కంప్లీట్ ఫెయిల్యూర్ ఇంజన్స్, అంటే స్ట్రక్, అంటే ఐదర్ ఆగిపోవడము లేదా బ్లాస్ట్ అవ్వడం జరగడం. ఓకేనా, అంటే మనము కొంచెం దూరం ఒక 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 యాంగిల్ దాన్ని తీసుకెళ్లే అవకాశం కూడా లేకుండా పోయింది. మీకు అర్థమై ఉంటుంది చెప్పిన, అదే కొంచెం టెక్నికల్ గా మనం మాట్లాడుకుంటాం. సో ఇది ఎలా ఉంటుందంటే మెయింటైన్ చేయలేక అది క్రాష్ అయిందని అంటున్నాం. ఆల్టిట్యూడ్ మెయింటైన్ చేయలేకపోవడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు అని కూడా మనం విన్నాము. హెవీ వెయిట్ అవ్వడం వల్ల కానీ, ఎక్కువ పేలోడ్ కంటే ఎక్కువ లోడ్ ఉండడం వల్ల అలా జరగదు. ఎందుకంటే పేలోడ్ కంటే ఎక్కువ లోడ్ ఉంటే ఆ సెన్సార్ చూపిస్తాయి ఆల్రెడీ. సో అసలు మూవ్ అవ్వడానికి అవకాశమే ఉండదు. ఎందుకంటే అది ఇదంతా కూడా చాలా హై టెక్నాలజీతో కూడుకునేటువంటి ఎయిర్ క్రాఫ్ట్. అది బోయింగ్ వాళ్ళది. ఓకే, 787-8 డ్రీమ్ లైనర్ అని, ఇట్స్ లేటెస్ట్ వన్ యాక్చువల్లీ. సో అంత, దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. ఇప్పుడు అంత టెక్నాలజీ ఉండి కూడా, అంత రెగ్యులర్ గా తిరిగే ఫ్లైట్ అయ్యి ఉండి కూడా, ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పైలట్స్ ఉండి కూడా ఇలాంటి ఘటన జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. సో దీని మీద ఖచ్చితంగా DGCA ఒక మంచి ఇన్వెస్టిగేషన్ టీమ్ ని ఏర్పాటు చేసి, తప్పకుండా ఏవియేషన్ ఇన్వెస్టిగేషన్ టీం ఉంటుంది. ఏం చెప్తారనేది మనం ఖచ్చితంగా వెయిట్ చూడాల్సి ఉంటుందండి. ఈ బౌండ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏదైతే అంటే మనకి అంటే ఇస్తారో, అది దానికిను ఎయిర్ బస్సెస్ కి ఏంటి డిఫరెన్స్? అండ్ ఈ బౌండ్ ఫ్లైట్స్ అనేవి మనకి ఇది 787 అనేది గతంలోంచి కూడా చాలా ఇలాంటి కేసెస్ రెక్టిఫై చేస్తున్నారు. అంటే లైక్ 32 కేసెస్ ఏవో దీని మీద ఉన్నాయి ఆల్రెడీ. అంటే కేసెస్ ఇన్ ద సెన్స్ ఇంటిమేట్ చేయడం జరిగిందంట ఫస్ట్ వీళ్ళకి. ఒకటి ఏంటంటే, ఫస్ట్ యావత్ ప్రపంచం అంతా కూడా బోయింగ్ సంస్థను నమ్ముతుంది రైట్ నౌ. సో ద బోయింగ్ కంపెనీ ఇస్ ద వన్ ఆఫ్ ది లీడెస్ట్ కంపెనీ. అంటే ఎంత లీడ్ లో ఉందంటే ఆ కంపెనీ, ఆల్మోస్ట్ ఆల్ ఎయిర్ క్రాఫ్ట్ సంస్థలన్నీ కూడా బోయింగ్ నుంచి హైర్ చేసుకుంటాయి, లైక్ కొనుగోలు చేసుకొని నడుపుతాయి. ఓకే, ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, ఈ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటైన్ చేసే వాళ్ళు ఆ సంస్థ దగ్గరికి వెళ్ళి ట్రైన్ అయ్యి వచ్చి ఇక్కడ మెయింటైన్ చేస్తారు ఆ ఎయిర్ క్రాఫ్ట్స్ ని, వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ ని చేసి ఆ రిపోర్ట్స్ ని కూడా బోయింగ్ కి పంపిస్తుంటారు. ఇది జరిగింది. ఈ క్రమంలో ఏం జరిగింది అంటే, DGCA ఎయిర్ ఇండియాకు సుమారు ఒక 30-40 సార్లు లెటర్ పెట్టింది. అంటే లైక్ నోటీసులు పంపించింది, మీ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ప్రాపర్ గా లేదు, సో ప్లీజ్ చెక్ ఆన్ దిస్ అండ్ ఫోకస్ ఆన్ దిస్ అని చెప్పేసి కూడా వాళ్ళు చాలా సార్లు ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. ఇది యాక్చువల్గా ఏంటంటే DGCA యాక్షన్ తీసుకోవచ్చు, కానీ అదే ఇప్పుడు సివిల్ ఏవియేషన్ అథారిటీ అండ్ సివిల్ ఏవియేషన్ రూల్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. సో అవి బేస్ చేసుకొని మేబీ DGCA వాళ్ళు వెనక్కి తగ్గి ఉంటారు. బట్ ఏదైనా ఒక హ్యూమన్ ఎర్రర్ అయితే దీన్ని మనం చెప్పుకోవచ్చు, పరిగణించవచ్చు హ్యూమన్ ఎర్రర్ గా. అంటే మీరు ఇన్నిసార్లు మీ ఎయిర్ క్రాఫ్ట్స్ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి, ప్రాపర్ గా లేవు అంటే ఎంత అలర్ట్ గా ఉండాలి ఆ కంపెనీ. మరి కంపెనీ వాళ్ళు ఎన్నిసార్లు ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు ఏదో వాళ్ళ సెల్ఫిష్నెస్ లో ఆలోచించి, అంటే ఇన్ని డబ్బులు మావి వేస్ట్ అవుతాయనో లేదంటే లాస్ అవుతాము అని చెప్పేసి ఎన్నిసార్లు ఇంటిమేషన్ ఇచ్చినా కానీ వై డిడ్ంట్ దే స్టాప్? ఇప్పుడు మనకి ఇక్కడ ప్రాణ నష్టం జరిగింది కదా. తప్పకుండా అదే అండి కీర్తి గారు, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఈ ప్రాణ నష్టానికి కారణం ఏంటో తెలిస్తే కానీ వాళ్ళని ఫిక్సప్ చేయడానికి ఉండదు. ATC బాధ్యతన, ఎయిర్ ఇండియా బాధ్యతన, DGCA బాధ్యతన, వీళ్ళందరినీ ఫిక్సప్ చేయడానికి ఈ ఇన్వెస్టిగేషన్ ఒకటే మార్గం. కానీ ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా, అలా ఏమన్నా చేస్తుంటే నిజంగా ఈ రోజు ఇన్ని ప్రాణాలు నిలబడేయండి. వాట్ ఐ మీన్ టు సే ఇస్ లైక్ ఎయిర్ ఇండియా వాళ్ళు దే హ్యావ్ టు టేక్ కేర్, రైట్? ఇంత మందిని వాళ్ళు బోన్ చేస్తున్నారు, మహా అంటే వాళ్ళకి ప్లేన్ డిలే చేయడము, దే కుడ్ హావ్ చెక్డ్ ఫస్ట్, అవి ఏమన్నా చేసి ఒకసారి ఇంటిమేషన్ వచ్చినాక కూడా, ఎందుకంటే అది ఎక్కడో వెళ్ళి క్రాష్ అవ్వలేదు మనకి, జస్ట్ స్టార్ట్ అయినా మనకు ఒక 5-10 minutes లోనే అది లైక్ 800 meters కూడా అది వెళ్ళలేదు అంటున్నారు కదా. 1339 1:39 స్టార్ట్ అయినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ అంటే మూమెంట్ లెక్కలోకి వస్తుంది. అది ఒక 1 km 1.5 km ర్యాంప్ మీద రకరకాల పవర్స్ తోటి స్పీడ్ పెంచుకుంటూ వెళ్ళి టేక్ ఆఫ్ అవుతుంది. టేక్ ఆఫ్ అయిన తర్వాత ATC కంట్రోల్ తీసుకుంటుంది, ఏ యాంగిల్లో మీరు టేక్ ఆఫ్ అవ్వాలి, ఏ యాంగిల్లో హై ఆల్టిట్యూడ్ ఇంత మెయింటైన్ చేయాలి,
మళ్ళీ మీరు టాప్ రన్వే అంటారు, దాని ఎయిర్ వే అంటారు. ఎయిర్ వేకి రీచ్ అయిన తర్వాత అక్కడ ఏ యాంగిల్ మెయింటైన్ చేయాలి ఎప్పుడు కూడా ఏటీసీ మనకు ఆదేశాలు ఇస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనం దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే, ఏదైతే అహ్మదాబాద్ కి జస్ట్ ఒక 1 km అంటే అసలు రన్వేనే మొత్తం 5 km 4 km ఉంటుంది. అదే సో రన్వే క్రాస్ అయిన 1 km లోనే జస్ట్ 625 మీటర్ ఎత్తులో 625 ఫీట్ ఎత్తులో అంటే 195 మీటర్స్ హైట్ అది. అంటే మనం 195 మీటర్స్ అంటే 200 మీటర్స్ అనుకోండి. ఒక 200 మీటర్ ట్రాక్ కానీ మనం స్ట్రైట్ గా నిలబెడితే ఎంత హైట్ ఉందో అంత హైట్ నుంచే పడ్డది. అంటే అసలు ఇట్ ఈస్ నాట్ లైక్ అంటే పైకి వెళ్ళలేదు, క్రాఫ్ట్ పైకి వెళ్ళలేదు. సమస్య ఏంటంటే ఇట్ కుడ్ పికప్, అది ఫోర్స్ తోటి పైకి వెళ్ళలేకపోయింది. వెళ్ళలేకనే ఆ జన ఆవాసాల మీద అక్కడ మెడికల్ కాలేజ్ వెళ్ళింది కూడా ఆల్రెడీ మెడికల్ ఫినిష్ చేసుకుని ప్రాక్టీస్ లో ఉన్న డాక్టర్స్ రెడీగా ఉన్న డాక్టర్స్ మీద పడింది. వాళ్ళు కూడా ఎంత మందికి ప్రాణాలు ఇచ్చే డాక్టర్స్ రెడీ అయి ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ తో క్వార్టర్స్ లో ఉన్నారు. సో ఇవన్నీ కూడా అక్కడ వెళ్ళి పడ్డం అండ్ ఇది అక్కడ కూడా నష్టమే వాళ్ళకి. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి కీర్తి గారు. ఏం చేస్తుందంటే గవర్నమెంట్ ఒక ఎయిర్పోర్ట్ కడుతుంది, కట్టి అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులంతా లాలూచితోటి చుట్టుపక్కల ఆవాస ప్రాంతాలకు పర్మిషన్ ఇస్తారు. మీరు బేగంపేట ఎయిర్పోర్ట్ చూసుకుంటే 30 years బ్యాక్ లేకపోతే ఒక 50 years బ్యాక్ ఉన్న బేగంపేట ఎయిర్పోర్ట్ ఇవాళ అలా లేదు. ఎలా ఉంది అంటే ఎయిర్పోర్ట్ గోడని ఆనుకొని అక్కడి నుంచి అటు 10 కిలోమీటర్లు ఎటు 10 కిలోమీటర్లు చూసినా కూడా మొత్తం జనాలే ఉంటారు. సీ ద థింగ్, అసలు రీజనే అది. ఏ ఎయిర్పోర్ట్ అయినా సరే నగరానికి 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్ల దూరంలో ఉండాలి. దానికి చుట్టుపక్కల 5 కిలోమీటర్ రేడియస్ లో ఎలాంటి జనజీవన స్రవంతి కానీ, లేకపోతే ఫ్యాక్టరీస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ, పెద్ద పెద్ద కంపెనీలు కానీ ఇవేమి ఉండకూడదు అనేది చట్టం. అలా ఉందా? సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇట్స్ ఎ లేటెస్ట్ ఎయిర్పోర్ట్. దాని చుట్టూ ఎన్ని ఆవాసాలు ఉన్నాయి చూడండి. అది ఎవరు తప్పు? ఇప్పుడు ఎక్కడో గాల్లో కూలిపోయింది సమెక్స్ ప్లేస్ అనుకుంటే అంతవరకే ప్రాణ నష్టం జరిగేది. ఇప్పుడు ఎంత ప్రాణ నష్టం, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ నష్టం. సో దిస్ ఇస్ వాట్, ఇది ఖచ్చితంగా దీన్ని అర్థం చేసుకోవాలి. అండ్ దీనంతా ప్రజలు ఖచ్చితంగా దీన్ని క్వశ్చన్ చేయాలి. ఎందుకు ఇలా చేస్తున్నారు? క్వశ్చన్ చేయాలంటే మీరు అనొచ్చు ఎవరిని అడగాలని. మీరు అడగొచ్చు, మీరు కోర్టును అడగొచ్చు. దీని మీద మీరు కోర్టును అడగొచ్చు. కోర్టులో ఒక పిల్ వేస్తే కోర్టు అటు క్వశ్చన్ చేస్తుంది. సో ఇదంతా ఒక మెకానిజం అన్నమాట. దీన్ని మనం అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా. సో ఈ రోజు మనం చూసుకున్నట్టయితే ప్రాణ నష్టం ఒక క్రాష్ అయిన ప్యాసింజర్సే కాదు, కింద పైనుంచి ఏమొస్తుందో అని ఊహించనికుండా కింద ప్రశాంతంగా జీవించే వాళ్ళకి కూడా ఇవాళ థ్రెట్ ఉంది. మనం ఇంత కష్టపడి ఇంత టెక్నాలజీని మనం డెవలప్ చేసుకొని ఎన్ని డబ్బులు సంపాదించి ఇక్కడ నుంచి లండన్ వెళ్ళగలను అంత కెపాసిటీ ఉన్న వాళ్ళు కూడా ఇట్లా రాలిపోతున్నారు. సో జీవితం మీద మనం చెప్పడానికి ఏమీ లేదు. బట్ ఇది ఏంటిది? ఇది మ్యాన్ మేడ్ మిస్టేకా? ఇదేంటి ఒకవేళ సాంకేతిక లోపమా? ఇది సాంకేతిక లోపం అయితే ఆ సాంకేతికతను తయారు చేసింది మనమే, మళ్ళీ మన లోపమే. ఇఫ్ ఇట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఏటీసీ, డెఫినెట్లీ ఏటీసీ లో పనిచేస్తుంది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటారు? ఈ కేసు ఎక్కడ ఉంది అంటే ఇన్వెస్టిగేషన్ ఏమైనా జరుగుతుందా? ఎస్ అండి కీర్తి గారు. ఇప్పుడు రైట్ నో ఇండియన్ ఏవియేషన్ ఇంటెలిజెన్స్ ఒకటి ఉంటుంది అండ్ డీజీసీఏ వాళ్ళు ఒక ఇన్వెస్టిగేషన్ టీమ్ ని నియమించారు. వాళ్ళతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఓకే, అండ్ దీంట్లో టెర్రరిస్ట్ కోణము ఉన్నది అనేటువంటి భావన వచ్చినప్పుడు ఎన్ఐఏ మీకు రంగంలో దిగుతుంది ఆబ్వియస్ గా.